తర్వాత వారిద్దరూ చాలా అన్యోన్యంగా జీవించారు. మిత్రవింద తనలాంటి అదృష్టవంతురాలు ప్రపంచంలో మరొకరు ఉండదనుకుంది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సృష్టిలో ఎన్నో రూపాలుండగా విశ్వామిత్రుడు ఏరికోరి స్త్రీ రూపం ఎందుకు ధరించాడు? ధరించిన వాడు తన ఇంటికి సమీపానికే ఎందుకు వచ్చాడు? పురుషుల్లో కొత్తగా మంచేమీ చూడకుండానే మిత్రవింద తన పురుష ద్వేషాన్ని ఎలా మార్చుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్త్రీ పురుషులు ఒకే జీవితంలో భాగస్వాములు. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవటానికి కారణం కూడా వాళ్ళు కలిసి జీవించడమే. ఆ జీవితంలో ఎలాంటి లోపాలు లేనప్పుడు స్త్రీకి పురుషుడి మీద ద్వేషము, పురుషుడికి స్త్రీ మీద ద్వేషము రాదు. మిత్రబిందకు పురుషుల మీద మాత్రమే ద్వేషం ఉందనుకోవడం పొరపాటు. ఆమెకు స్త్రీల మీద కూడా ద్వేషం ఉంది. అందుకే ఆమెకు వివాహం అంటే ఇష్టం లేదు. స్త్రీలకు సహజంగా ఇష్టమయ్యే దాంపత్య జీవితం, మాతృత్వం అంటే ఇష్టం లేదు. ఆమెకు స్త్రీ మీద ద్వేషం ఉన్నదని తెలియక విశ్వామిత్రుడు ఆమెను స్త్రీగా ఆనందపరచాలని చూసి విఫలమయ్యాడు. స్త్రీకి సహజంగా పురుషుల మీద ద్వేషం ఉంటుందో ఉండదో చూడటానికే అతను స్త్రీ రూపం ధరించాడు. స్త్రీ జీవితంలో ఆనందం ఉంటే అది ఎలా ఉంటుందో తన భార్య చూడాలని అతను తన ఇంటి దగ్గరలోకే వచ్చాడు. స్త్రీకి సహజంగా భర్తపైన, పిల్లలపైన ద్వేషం ఉండదని అతనికి తెలిసింది. మిత్రవిందలో కలిగిన మార్పు కూడా స్త్రీ ద్వేషం పోవటం ద్వారానే జరిగింది. ఆమె సుమిత్రను చూసి స్త్రీ జీవితం మీద ద్వేషాన్ని పోగొట్టుకుంది. ఆమెలో స్త్రీ ద్వేషం పోగానే పురుషుల మీద ద్వేషం కూడా పోయిందన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.